సీతమ్మ వారు శూర్పణఖొచ్చినప్పుడు, రామ ఆమె మిమ్మల్ని మోహిస్తుంది అని నవ్వుతుంది ముసిముసిగా. అదసలు ఉందా అనేది. అది మీరు అనేక సార్లు రామాయణం చదివి, రామాయణాన్ని వివిధ ఛానెల్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఒక ఆధ్యాత్మికవేత్తగా అందులో నిజానిజాలెంత? నేను అదే చెప్తున్నాను కదా! వీళ్ళు సినిమాటిక్ లిబర్టీ పేర తమకి ఇష్టానుసారం తమకి నచ్చినయన్నీ చేస్తుంటారు వీళ్ళు. రెండోది నార్త్ ఇండియాలో తులసీదాస్ రామాయణము ఇంకా కొన్ని రామాయణాలు కూడా ఉన్నాయి. అవన్నీ చదివిన ప్రభావం ఏమన్నా వీళ్ళ మీద పడుండొచ్చు. వాల్మీకి రామాయణంలో శూర్పణఖ ఉదంతం జరుగుతున్నంత సేపు సీతాదేవి ఇన్వాల్వ్‌మెంట్ ఏముండదు. అమ్మవారు పక్కన ఉంటారు అంతే. హ్మ్. అమ్మవారు వచ్చి మాట్లాడినట్టుగా అక్కడేం లేదు. అయితే వీళ్ళు డైలాగ్ రాసుకునే టైంలో అక్కడ కేవలం ఊరికే నిలబెట్టకుండా ఆమెను కూడా ఇన్వాల్వ్ చేసినట్టున్నారు. మీరు ట్రైలర్ సరిగ్గా చూస్తే ఒక ఫ్రేమ్ లో అంటే అంటే చాలా ఫాస్ట్ గా తీసేస్తున్నారు. ఆమె సాయి పల్లవినా కాదా మరి నేను మళ్ళీ చెక్ చేసుకోవాలి. సాయి పల్లవి చేతిలో కత్తి ఉన్నట్టుగా కూడా చూపించారు ఖడ్గం. ఓకే. అదే నేను మళ్ళీ చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆమె వేరే పాత్ర కూడా అయ్యి ఉండొచ్చు. హ్మ్. బట్ వాల్మీకి రామాయణం మొత్తంలో ఒక స్త్రీ పాత్ర ఖడ్గం పట్టుకున్నట్టుగా నేను ఎప్పుడు వినలేదు. ఓకే. ఓకే. ఇక్కడ వీళ్ళు సినిమాటిక్ లిబర్టీ పేరు మీద చాలా రకాల ప్రయోగాలు చేసుంటారని నా అనుమానం. ఓకే. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఈ మొత్తం దీంట్లో అసలైన విషాదం ఏంటి అంటే, ఇప్పుడు సాయి పల్లవి గురించే కాకుండా రాముడి గురించి కూడా మీరు రణబీర్ కపూర్ అనే ఆయన రాముడికి ఎంత సూట్ అయ్యాడంటే, రాముడు ఎంత పొడుగుంటాడు, ఎంత ఆకర్షణీయంగా ఉంటాడు, రాముడి గుణగణాలు ఏంటి, రాముడి రూపలావణ్యం ఏంటి అనేది హనుమంతుడితో సహా చాలా మంది వర్ణిస్తారు. వాల్మీకి రామాయణంలో అనేక సార్లు రాముడి వర్ణన ఉంటుంది. హ్మ్. ఆ వర్ణన తీసుకున్నప్పుడు మనం ఇప్పటి వరకు మన భారతదేశంలో రాముడి పాత్ర వేసిన వాళ్ళు ఎవ్వరు కూడా రాముడు అందానికి సూట్ అవ్వరు. చూడరు. అవును. అవును. అది అది పక్క, అందులో మొహమాటం ఏం లేదు. కానీ అంతో ఇంతో ఓ 50% అన్నా సూట్ అయ్యే విధంగా తీసుకోవాల్సి ఉంటుంది కదా. రణబీర్ కపూర్ చివరి సినిమా యానిమల్. ఆ! యానిమల్ సినిమాలో ఆయన నటన అసలు పేరు పెట్టలేం. అద్భుతమైన సినిమా. కానీ అటువంటి రణబీర్ కపూర్ ని నటుడిగా ఎంత గొప్పగా మెచ్చుకుంటామో, ఈ రాముడి పాత్రలో ఎట్లుంటాడు అనేది అనుమానమే. ఇప్పుడు హ్మ్. చర్చంతా సాయి పల్లవి మీదకి మళ్ళవడం వల్ల రణబీర్ కపూర్ సేవ్ అవుతున్నాడు గానీ, అవును. రేపు తెర మీద చూసినప్పుడు రావణుడి ముందు తేలిపోయే అవకాశం కూడా ఉంది. ఆ ప్రమాదం కూడా ఉంది. యాహ్! ఈ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ మొత్తం ఆధునిక రామాయణాలకి ఏది ఆదిపురుష్ గాని, ఇప్పుడు వచ్చిన రామాయణం గాని, ఇవన్నిట్లలో అసలు గొడవ ఎక్కడ జరుగుతుంది అంటే, వీళ్ళు దీన్ని ఒక అంతర్జాతీయ ఫ్రాంచైజ్ గా మార్చాలని చూస్తున్నారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో సూపర్ హీరోలు ఉంటారు. వాడెవరో థోర్ అని ఒకడు ఉంటాడు, ఒకడు సుత్తె పట్టుకొని వస్తాడు. చిన్నపిల్లల్ని అడిగితే చెప్తారు. అవును. అవును. ఆ అవును. సుత్తె పట్టుకునేవాడు, లేదంటే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఒక లేడీ కూడా ఉంటది, ఎవరో బ్లాక్ విడో అని చెప్పేసి. అవును. ఈ అమెరికన్ సూపర్ హీరోల ప్రభావంతో వచ్చే సినిమాలు ఏవైతే ఉంటాయో, అవెంజర్స్ అట్లాంటి సినిమాలు ఉంటాయి కదా, వాట్లల్లో ఒక రకమైన గ్రాఫిక్స్, ఒక రకమైన మేకింగ్ ఉంటుంది. హ్మ్. ఆ విధమైన మేకింగ్ తో రామాయణాన్ని కలగలిపేసి ఆ విధంగా ఒక ఫ్రాంచైజ్ సృష్టించుకొని డబ్బులు చేయాలి తీసుకునే అనుకుంటున్నారు సార్. ఉద్దేశంతో అంటే వరల్డ్ వైడ్ రిలీజ్ డబ్ చేయబోతున్నారు గనక వెస్టర్న్ కంట్రీస్‌లో ఉన్న యూత్, పిల్లలు వీళ్ళందరిని గూడా అట్రాక్ట్ జేయడంలో జరిగిన ఒక ప్రమాదం లాగా ఉన్నట్టుంది ఇది. అంటే టోటల్ గా రామాయణాన్ని కమర్షియలైజ్ చేసే తొందరలో, కమర్షియలైజ్ హ్మ్. చేయొద్దని కూడా నేను చెప్పట్లేదు, చేసినా సంతోషమే. కానీ కమర్షియలైజ్ చేసే తొందరలో మీరు ఒక గ్రీకు కథ చెప్తున్నప్పుడు, ట్రాజన్ వార్ అని చెప్పి చాలా మన అలెగ్జాండర్ గురించి కూడా హాలీవుడ్ వాళ్ళు సినిమా తీశారు. హ్మ్. అలెగ్జాండర్ గ్రీకు రాజు కాబట్టి ఆయనని ఆ గ్రీకు ఒక బట్టలు అంటే గ్రీక్స్ కు సంబంధించిన వస్త్రాలంకరణతోని, అప్పుడు వాడిన కత్తులతోని, అప్పుడు నేటివిటీతోనే చూపిస్తారు తప్ప హ్మ్. హాలీవుడ్ వాళ్ళు అలెగ్జాండర్ ని అమెరికన్ లాగా చూపించే ప్రయత్నం చేయరు. చెయ్యరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తొందరలో రాముడి భారతీయత కనిపించేలాగా రాముడిని సీతను చూపించడం కాకుండా, కమర్షియల్ అంతర్జాతీయ మార్కెట్ ని యూరోప్ లో, అమెరికాలో టికెట్లు అమ్మడం కోసం అన్నట్టుగా ఆ యాక్షన్ మీద దెబ్బ పెడుతున్నారు. హ్మ్. రామాయణం అంటే ఎంటర్టైన్మెంట్, యాక్షన్ థ్రిల్లర్ లాగా మారిపోయింది తప్ప, రామాయణం అంటే భారతదేశం యొక్క సంస్కృతి, నాగరికత, అవును. అవును. వారసత్వం, అవును. ఇవన్నిటికీ ప్రతిబింబం రామాయణం అంటే. హ్మ్. భారతదేశ చరిత్రలోంచి, భారతదేశ సంస్కృతిలోంచి రామాయణాన్ని తీస్తే మనం మాట్లాడుకోవడానికి ఇంకేం మిగలదు. ఏముంది. అవును. అటువంటి రామాయణాన్ని, భారతీయతకు మారుపేరు లాంటి రామాయణాన్ని ఒక ఎమోషనల్ వేలో చూపించడం పక్కన పెట్టేసి కమర్షియల్ ఎంటర్టైనర్ గా చూపిస్తుంది. రాముడు అయోధ్య నుంచి బయట వస్తున్నప్పుడు వాసులు పడ్డ బాధ, అట్లనే రాముడు వెళ్ళిపోయిన తర్వాత దశరథుడు
మరుక్షణమే చనిపోతాడు. ఆ హ్మ్. తర్వాత రాముడి దగ్గరికి భరతుడు వస్తాడు. హ్మ్. ఆ తర్వాత సీతారాములు కలిసి మునివాటికలలో తిరుగుతున్నప్పుడు మునులకు అభయం ఇస్తాడు. ధర్మరక్షకుడిగా కనిపిస్తాడు. ఇవన్నీ ఎమోషనల్ సీన్స్. అవును. ఇవన్నీ అవును. తీసేస్తున్నారు. అవును. అవును. తీసేసి రాముడు అయోధ్యలో పుడతాడు. అక్కడి నుంచి అడవికి వస్తాడు. అడవికి వచ్చిన తర్వాత యుద్ధం జరుగుతుంది. యుద్ధం హ్మ్. జటాయువు కూడా మనం ఇప్పుడు వచ్చిన రామాయణం ట్రైలర్ లో చూస్తే ఆ జటాయువు అనేది ఒక పెద్ద పక్షి. ఆ అవును. పెద్ద పక్షితో రావణాసురుడు యుద్ధం చేస్తున్నాడు. దానికి రెక్కలు విరిచేస్తున్నాడు. ఈ విధంగా ఒక గ్రాఫిక్స్ చేసుకునే తొందరలో ఉన్నారు తప్ప జటాయువుకి స్వయంగా రాముడు పిండ ప్రదానం చేసి నువ్వు నాకు దశరథుడితో సమానం అని చెప్తాడు. హ్మ్. రాముడు రావణాసుడు శ్రీరాముడు దశరథుడి అంత్యక్రియలు చేయలేదు. హ్మ్. భరతుడు కదా చేసింది. అవును. దశరథుడి భౌతిక శరీరానికి పార్థివ శరీరానికి దహన సంస్కారాలు చేసింది భరతుడు. భరతుడు. మరి రాముడి చేత దహన సంస్కారాలు చేయించుకున్న పుణ్యాత్ముడు ఎవరు అంటే జటాయు. హ్మ్. జటాయువు దశరథుడితో సమానమైన ఒక పాత్ర రామాయణంలో. ఈ హ్మ్. ఆధునిక దర్శకులకు ఏం జరుగుతుంది అంటే వాడు ఒక పక్షి అన్నట్టుగా మారిపోయింది వీళ్ళకి. అవును. అవును. ఒక అవును. పెద్ద పక్షిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి యుద్ధం చేయించేసి ఆ అంటే పక్షిని చంపేస్తే గ్రాఫిక్స్‌కి అయిపోయింది. ఏదైతే అట్రాక్టివ్ ఉంటుందో, ఈ పక్షి అనగానే గ్రాఫిక్స్‌కి అనుకూలంగా ఉంటుంది. బాగా హైలైట్ చేసుకోవచ్చన్న దాంట్లో ఉండిపోతున్నారు. అవును. గ్రాఫిక్స్ ఉండడం మంచిదే. కానీ మనం అన్నంలో కూర కలుపుకుంటున్నాం కాబట్టి అన్నం తీసేయకూడదు ఎప్పుడు. అవును. 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 వీళ్ళు చేస్తుంది ఏంటంటే రామాయణంలో ఉన్న ఎమోషన్ మొత్తం తీసేసి హ్మ్. ఫైటింగ్ యాక్షన్ సీన్స్ మాత్రం పెట్టుకుంటున్నారు. ఆ హ్మ్. మాత్రం యాక్షన్ సీన్స్ తీసేది ఉంటే కల్పిత పాత్ర రాసుకోండి. కల్పిత కథ రాసుకోవచ్చు. అవును. అవును. రామాయణాన్ని తీసుకొచ్చినప్పుడు రామాయణంలో ఉండే మనోభావాలు, భావోద్వేగాలు అవన్నీ మనసుకు తగలాలి. దానివల్ల ఏమవుతుందంటే రామాయణంలో భావం పోతుంది, భక్తి పోతుంది. హ్మ్. భయానకం మిగులుతోంది. అవును. అవును. యాహ్! థాంక్ యూ సో మచ్ జయసింహ గారు. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీరైతేనే కరెక్ట్ పర్సన్ అనిపించింది. ఎందుకంటే రామాయణం గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ ట్రైలర్ మీద చాలామంది సినీ క్రిటిక్స్ చేస్తున్నప్పటికీ వాళ్ళంతా యాక్టర్స్ వైస్‌గా ఉంటుంది. బట్ రామాయణంలో ముఖ్యమైన అంశాలేంటి? ఎంతవరకు రీచ్ అవుతుందనే అంశం మీరైతే కరెక్ట్ అని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వండర్‌ఫుల్‌గా మీరు అనాలిసిస్ చేశారు. థాంక్ యూ సో మచ్. నమస్తే అండి. జై శ్రీరామ్.